నమస్కారం. వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జగన్ కు హిందూ మతంపై గౌరవమే లేదన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. పరకామల నుంచి కల్తీ నెయ్యి దాకా తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ పాలన అంటూ మండిపడ్డ పల్లా. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేయాలి. సాగర సంగ్రామ దీక్షలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ పథకాలకు మొండి చేయి అని మండిపడ్డ వైసీపీ నాయకులు. అవగాహన రాహిత్యంతో బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించిన ఎమ్మెల్యే కుంభా రవి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఘనంగా హ్యాపీ సండే కార్యక్రమం. హ్యాపీ సండే కార్యక్రమం మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందన్న అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు. యాంత్రిక జీవితంలో మానవాళి ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో మానసిక ఉల్లాసానికి హ్యాపీ సండే కార్యక్రమాలు దోహదపడతాయని సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్థానిక కోట ప్రాంతంలో హ్యాపీ సండే కార్యక్రమానికి నగరపాలక సంస్థ చేపట్టింది. పలువురు ఔత్సాహికులు పాటలు, డాన్సుల రూపంలో తన ప్రతిభను చూపారు. వారితో పాటు సిబ్బంది, వివిధ అధికారులు, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు కూడా ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిల్లాన అప్పలరాజు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మనుషులు ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 2, 4 ఆదివారాలలో హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు తొలి రోజు కార్యక్రమాన్ని స్థానిక కోట ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఒత్తిడిని జయించి శారీరక మానసిక ఉల్లాసానికి హ్యాపీ సండేలు దోహదపడతాయని అన్నారు. హ్యాపీ సండే కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడమే ధ్యేయంగా హ్యాపీ సండే ఔన్నత్యమని, మరింత ముందుకు సాగించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, ఉద్యాన శాఖ ఏడీ సంతోష్, డిఎల్ శ్రీనివాసరావు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కమ్మ కూతురు మెత్తంగా ఎద్దు వేసయ్య మందిరు, చిట్టమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించ మందిరు, తిల్లి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంటి పుల్లి అది అప్పుడు నాకే కావాలి. స్వప్న సుందరి నీ మరద చూపు మా పటేల మల్లె పందిరి, అచ్చరాజ గుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెల దిగిరి. దాచమాట నీర పాలని కదా మక్కర్లే బయటికి లక్కర్లే ఇలా అయితే పాపయిల్లే అసెంబ్లీలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శిస్తూ వైసీపీ నాయకులు చేసిన అధర్మ కార్యక్రమాలను ఖండిస్తున్నామని ఆనంద ఆశ్రమ పీఠాధిపతి, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులు వేసుకుని పరమ పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకువెళ్లడం
హిందూ మనోభావాలను దెబ్బతీయటమే అన్నారు. అసెంబ్లీలో అపవిత్ర కార్యక్రమాలు చేయడం, రాష్ట్ర రాజకీయాల్లో భగవంతుడి నామాన్ని అవమానించడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే సంబంధిత నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్రపటాలు, ప్రతిమలు ఇవన్నీ కూడా పట్టుకొని చాలా హేయంగా అపచారం చేశారు. చేతిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉందంటే ఎంత పవిత్రంగా చూపించాలి, దాన్ని ఇలా విసురుతూ కింద మీద పడేసి ఎక్కడికాడ పడేసి ఏమిటండి ఇది? ఓ హిందూ ధర్మాన్ని నాయకులు కదా, హిందువుని రక్షించాల్సి, హిందువులుగా ఒక ఉన్నతి సమాజానికి అందించాల్సిన మీరు హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామి ఎంత కించపరిచి అగౌరవపరిచి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఇది చాలా అపచారం అండి. దేవాది దేవుణ్ణి కించపరిచి అలా దిగజారిచే విధంగా మీరు అలాంటి స్వామిని చాలా భ్రష్టు పట్టించకండి. హిందువుల గుండెలన్నీ పగులుతున్నాయి. ఇది ముమ్మాటికి తప్పిది. ఆ విధముగా వెంకటేశ్వర స్వామి అసెంబ్లీలోకి తీసుకుని వెళ్ళి ఆయన ప్రతిమలు, ఆయన ఫోటోలన్నీ కూడా రాజకీయం చేయొద్దు. వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దు. ఇది చాలా తప్పిది. క్షమించమని కోరుకోండి వెంకటేశ్వర స్వామిని. ఇలా చేయడం వలన హిందువుల మనోభావాలు గాయపరుస్తూ హిందువుల తాలూకా వెంకటేశ్వర స్వామి మీద ఉండేటువంటి పవిత్రతని కించపరిచే వాళ్ళు అవుతారు మీ అందరూ కూడా. దయచేసి ఈ విషయం పట్ల సాధు సంతులుగా ప్రేమతో మేము చెప్తున్నాం. ఇది ముమ్మాటికి క్షమించరానటువంటి అంశం. ఇది చాలా తప్పిది. దయచేసి వెనక్కి తీసుకోండి. ఇలా బ్రిటిష్ నిరంకుశ పాలనపై గర్జించిన తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జిల్లా కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కొనియాడారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ రోజు నిర్వహించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా రైతులను ఏకం చేసి ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప వీరుడు నరసింహారెడ్డి అని అన్నారు. ఆయన జీవిత చరిత్ర నేటి తరానికి, ముఖ్యంగా విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన చేసిన పోరాటం భారత స్వాతంత్ర సంగ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన తెలుగువాడు కావటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ మత కార్యకలాపాలను నిషేధించాలని, విద్యార్థులపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్షుడు అజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి నాగరాజ్ తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, సిఐటియు, ఎంఆర్పిఎస్ జెండా పోల్స్ను ధ్వంసం చేసిన కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థుల మధ్య మతం పేరుతో ఘర్షణలకు దారితీస్తున్నారని, ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, యాజమాన్యం మెతక వైఖరి వ్యవహరించడం సరికాదని అన్నారు. అనాధికారికంగా యూనివర్సిటీలో చొరబడి విద్యార్థి కానటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చొరబడి అక్కడ వాళ్ళ యొక్క యూనిఫామ్తో కరసములు వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటే విద్యార్థి సంఘాల నాయకులుగా ఒక బాధ్యతాయుతంగా మేము ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్లి సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్టర్ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఇటువంటి కార్యక్రమాలు యూనివర్సిటీలో జరగడానికి వీల్లేదు, ఇంతవరకు మా దృష్టి తీసుకురాలేదు, అవలో మీరు తీసుకొచ్చినందుకు రేపటి నుంచి అటువంటి కార్యక్రమాలు జరగకుండా యూనివర్సిటీ బందోబస్తు సెక్యూరిటీ టైట్ చేస్తని చెప్పడం జరిగింది. అలాగే ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యాసంఘ నాయకులుగా అవుట్గేట్ కూడా అటువంటి కార్యక్రమాలు జరగకూడదు. ఎందుకంటే వివిధ మతాలు, వివిధ కులాల వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అటువంటి విద్యార్థుల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇటువంటి కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి మేము భావించాం. ఎందుకు భావించాల్సి వచ్చిందంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు మేము ఎటువంటి మత విద్వేషాలు రచ్చగొట్టలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళకి మేము సూటిగా తెలియపరుస్తా ఉన్నాం. ఇదే ఆర్ఎస్ఎస్ని 1948 ఒకసారి, 1975 ఒకసారి, 1992 ఒకసారి నిషేధించారు. ఎందుకు నిషేధించారు? ఇవి మత విద్వేషాలు రచ్చగొడుతుంది, మత కార్యకలాపాలు చోటు చేసుకునే విధంగా ప్రజల మధ్య, విద్యార్థుల మధ్య ఐక్యత దెబ్బతీస్తారు. కాబట్టి ఒక భిన్న వాతావరణం సృష్టించి శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తుందని చెప్పేసి గతంలో ఈ సంస్థని నిషేధించారు. హోమ్ మినిస్టర్ ఎవరైతే చంద్రబాబు గారు చనిపోయిన తర్వాత నుంచి వీళ్ళు 2009 వరకు నేషనల్ లాగానే వాళ్ళ యొక్క కార్యకలాపాల్లో ఎక్కడ కూడా కార్యాలయాల్లో ఎక్కడ కూడా ప్రదర్శించే పరిస్థితి లేదు. వీళ్ళు ఈరోజు నేషనల్ జెండా కోసం చెప్పే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఒక ఎత్తు అయితే మేము శాంతియుతంగా తీసుకెళ్లి వీసీ గారికి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మిత్రుడు చెప్పినట్టుగా మేము ఆ రోజు నైట్
కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 3 టౌన్ పోలీసుల వారికి. వాళ్ళు వీసీ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, తక్షణమే చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు ఇటువంటి కార్యకలాపాలు జరిగే కాదు. విద్యార్థులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు వాళ్ళు బయట చేసేవారు కాదు. విజయనగరం దశాబ్ద కాలంలో ఊహించని రీతిలో విస్తరించిన రక్షణ వ్యవస్థ మాత్రం పాతకాలపు చట్రంలోనే ఉండిపోయింది. 50 వార్డుల భారం కేవలం 1 టౌన్ 2 టౌన్ స్టేషన్లపైనే పడడంతో శాంతి భద్రతల నిర్వహణ కత్తి మీద సాములా మారింది. కీలకమైన 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఇంకా కాగితాలకే పరిమితం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో జనసాంద్రత పెరగడం, అపరిచితుల సంచారంతో అసాంఘిక కార్యకలాపాల పెచ్చుమీరుతూనే అన్న ఆందోళన నెలకొంది. ఏటా 500కు పైగా నమోదవుతున్న ఎఫ్ఐఆర్లు, గంజాయి ముఠాల కదలికలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి 3 టౌన్ స్టేషన్కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. నగరం గత దశాబ్ద కాలంలో ఊహించని రీతిలో విస్తరించింది. నగరపాలక సంస్థగా అవతరించిన తరువాత భౌగోళిక పరిధులు పెరిగాయి. అపార్ట్మెంట్ల సంస్కృతి ఊపందుకుంది. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా రక్షణ వ్యవస్థ మాత్రం పాతకాలపు చట్రంలోనే ఉండిపోయింది. నేడు 50 వార్డుల భారం కేవలం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లపైనే పడడంతో శాంతి భద్రతల నిర్వహణ పోలీసులకు కత్తి మీద సాములా మారింది. నగరానికి అత్యంత కీలకమైన 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఇంకా కాగితాలకే పరిమితం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 1 టౌన్ స్టేషన్ పరిధిలో కలెక్టరేట్, ఆర్టీసీ, రైల్వే స్టేషన్, జిల్లా పరిషత్ వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో పాటు విఐపీల పర్యటనలు, ప్రోటోకాల్ విధులకే సిబ్బంది సమయం సరిపోతుంది. మరోవైపు 2 టౌన్ పరిధిలోని సమస్యాత్మక వార్డులలో నిత్యం తలెత్తే గొడవలు, శాంతి భద్రతల సమస్యలను అదుపు చేయడం సిబ్బందికి తలకి దించిన భారంగా మారుతోంది. నగర శివారులోని రామనారాయణ ఆలయం, కోరకొండ సైనిక్ స్కూల్ వంటి ప్రాంతాలు ఇప్పుడు నివాస గృహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఇక్కడ జనసాంద్రత పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు నగరం చుట్టూ అపరిచితుల సంచారం కూడా ఎక్కువైంది. సరైన నిఘా లేకపోవడంతో ఈ ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలంగా మారుతున్నాయన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. నేరాల గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత కూడా అర్థమవుతుంది. నగరంలోని ఏటా నమోదవుతున్న ఎఫ్ఐఆర్ల సంఖ్య 500 మార్కులు దాటుతుంది. గంజాయి ముఠాల కదలికలు, పెచ్చుమీరుతున్న ఆకతాయిల అల్లర్లు, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. గతంలో కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన అవుట్ పోస్టు పూర్తి స్థాయి పోలీసింగ్ సేవలను అందించలేకపోయింది. విజయనగరం నలుమూలల రక్షణ కవచం ఏర్పడాలంటే 3 టౌన్ స్టేషన్ ఏర్పాటు అనివార్యమని స్పష్టమవుతుంది. కొత్త స్టేషన్ ఏర్పాటు ద్వారా పని విభజన జరిగి కేసుల విచారణ వేగవంతం కావడమే కాకుండా శివారు ప్రాంతాల్లో నిరంతర గస్తీకి అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి విజయనగరం ప్రజల భద్రత దృష్ట్యా 3 టౌన్ స్టేషన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. విశాఖ నగర తొలి మేయర్ ఎస్ఎన్ఎస్ రెడ్డి 95వ జయంతిని వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జీవీసీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పట్టాభిలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రెడ్డి మేయర్గా పనిచేసిన సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల విశాఖ నగరం మహానగరంగా రూపాంతరం చెందిందని అన్నారు. విశాఖ నగర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేవని అందరూ కొనియాడారు. మొదటి మేయర్ మనందరికీ సుపరిచితులు, మన మధ్య లేకపోయినా కూడా విశాఖపట్నం ప్రజలు గుర్తించుకునే వ్యక్తి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు. ఆయన 96వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. నాకు అవకాశం కల్పించిన మా సోదరులు విజయనంద రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా అన్న పట్టాభి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నం పేరు చెప్పగానే గుర్తు వచ్చే మొదటి వ్యక్తి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడలో ఆయన ఆశయాల కోసం చిక్కులు లేకుండా పనిచేస్తాం. రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తిగా ఎటువంటి విమర్శలు లేకుండా విశాఖపట్నంలో ఏకైక వ్యక్తి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు. మాకు ఆయనతో పెద్ద పరిచయం లేకపోయినా కూడా చిన్నప్పటి నుంచి ఆయన పేరుంటూ ఈ విశాఖపట్నం అంతా కూడా డెవలప్మెంట్కి కానీ విశాఖపట్నం ప్రజలకు చిరకాలం గుర్తించుకునే విధంగా కానీ హెల్ప్ చేసిన వ్యక్తి కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఎటువంటి వెనుకాడం
ఈ ప్రాంతంలో నేనున్న ప్రాంతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతం ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాల కోసం వాళ్ళ పిల్లలతో కలిసి శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. అలాంటి వ్యక్తులు స్థిరకాలం గుర్తుండే అంటే కారణం సేవ మాత్రం విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఆదర్శంగా చేసుకొని ఎంతో మంది వాళ్ళ విశాఖపట్నంలో లీడర్స్గా కావచ్చు, లేకపోతే సేవగా కూడా కావచ్చు, ఎంతో మంది వాళ్ళ ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఆయన ఆశయాల కోసం కష్టపడతాం, పనిచేస్తాం తెలియజేస్తాం. వారు తండ్రి గారు చేసినటువంటి నగర అభివృద్ధి గురించి విపులంగా వివరించారు. మేము ఎన్ఎస్ఎన్ రెడ్డి స్మారక ట్రస్ట్ తరఫున నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. దానికి మీ అందరూ కూడా ఇచ్చినటువంటి సహకారానికి అన్ని వర్గాల వారు పార్టీలకు అతీతంగా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ స్మారక ట్రస్ట్ తరఫున నేను మా సోదరుడు విజయానంద రెడ్డి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు సరగడ రమేష్ కుమార్, సుంకర సతీష్ కుమార్లు అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు చేసిన దుశ్చర్య చాలా బాధాకరమని అన్నారు. విజయనగరం జిల్లాలో ఇలాంటి సంస్కృతి లేదని, రాజకీయ పార్టీ కార్యకలాపాలను టార్గెట్ చేయడం ఎంతవరకు దారుణమని అన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దుశ్చర్యకు పాల్పడిన వారిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బీజేపీ కార్యాలయాన్ని దాడి చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని హెచ్చరించారు. పార్టీలు అనేక ఉండొచ్చు కానీ కార్యాలయం దేవాలయంతో సమానం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడైతే జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలు ఉన్నాయో అన్నిటిపై దాడిని జరగడం అందరూ చూసిన విషయమే. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా జిల్లాలో జిల్లాధ్యక్షులైనటువంటి అందుబాటులో లేరు, అలాగే సిటీ ప్రెసిడెంట్ కూడా అందుబాటులో లేని సమయంలో ఇందులో దూరి ఫర్నిచర్ కానీ బ్యానర్ కానీ మా గౌరవ మర్యాదలన్నీ పూర్తిగా భంగం కలిగించే విధంగా చేపట్టడంపై నిన్న సుంకర సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయనగరం కాన్స్టిట్యున్సీ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ 11 మంది మీద ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు కూడా మార్నింగ్ గ్రీవెన్స్ సెల్లో ఎస్పీ ఆఫీసు జిల్లా కలెక్టర్కి వెళ్ళి దీని మీద మరో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కూడా లేదు రాష్ట్రంలో, అందులో ముఖ్యంగా విజయనగరంలో కూడా ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయాన్ని మనం చూడలేదు. ఒక పార్టీ ఆఫీస్పై వెళ్ళి ఇంకొక పార్టీ వాళ్ళు వెళ్ళి దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేసే పరిస్థితి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రౌడీజానికి ప్రాధాన్యత ఇస్తుందన్న విషయంలో ఈ విషయం కూడా ప్రధానమైనది. ధర్నా కార్యక్రమం చేయమని చెప్పారే తప్ప ఇలాగా రౌడీజం చేయాలని కూడా ఎవరు చెప్పలేదు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు బీజేపీ చేసినటువంటి అకృత్యాలకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ధీటుగా సమాధానం చెప్తుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అంతంత మాత్రాన ఉండే పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా తిరగబడితే ఈ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి స్పష్టంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు అందుబాటులో లేనందున నేను వెళ్ళి ఆ కేసుని పెట్టి నా పేరున రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జేవీఎంసీకి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర సంగ్రామ దీక్ష పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నేత సతీష్ మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు సంక్రాంతికి చెల్లించిన డిఏ బకాయిలు కొంతవరకు మాత్రమే ఉద్యోగులకు జమ కాబడ్డాయని అన్నారు. డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెమో 57ను అనుసరించి అర్హత సాధించిన సుమారు 4000 మందిని పాత పెన్షన్ విధానంలోకి తక్షణమే తీసుకురావాలని కోరారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 4 లక్షల సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వము మేనిఫెస్టోలో మేము వచ్చినటువంటి సంవత్సరం లోపు సరైనటువంటి పరిష్కారం చూపిస్తామనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అందులో డిప్యూటీ సీఎం లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే మన అనకాపల్లిలోనే
ఒక మాట కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు. కానీ మేము అలాంటి మోసాలు చేయము, ఖచ్చితంగా ఒక సంవత్సరంలో మటుకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపిస్తామని చెప్పి మన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చెప్పడం జరిగింది. అది మరి మేము ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాము, ఇప్పటికీ సంవత్సరం అయిందా లేదా అనే విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు గుర్తించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మీరు కూడా మరి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయనే దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులైతే వారానికి ఎన్ని రోజులు లెక్కదాకా 5 సంవత్సరాలు పట్టింది మాకు ఆ రోజు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి మీరు సంవత్సరం అన్నారు కదా, ఈ సంవత్సరానికి ఇప్పుడు మీరు పరిపాలనకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అయింది, సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి, లేకపోతే సంవత్సరం ఇప్పటి వరకు వెయిట్ చేయాలనే దాన్ని మేమందరం కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మీకు మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైతే సిపిఎస్ ఉద్యోగి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తామో, మేము సంవత్సరంలోపే పరిష్కరిస్తామని ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో కూటమి ప్రభుత్వము, దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలో 4 లక్షల సిపిఎస్ ఉద్యోగులకి కూడా న్యాయపరమైనటువంటి కోరికలు తీర్చడానికి మీరు ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులు పిలిచి చర్చలు జరిపి మీరు రోడ్ మ్యాప్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్న విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తిస్తున్నాం. ఈ రోజు సిపిఎస్ ఉద్యమానికి పిలుపునిచ్చారు రాష్ట్ర శాఖ. ఏ గవర్నమెంట్ వచ్చినా సిపిఎస్ ఉద్యమం ఒక ప్రణాళికగా సాగుతుంది. గత ప్రభుత్వం అనుకుంటా ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఉంది. సంవత్సరంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, కానీ రద్దు చేయలేదు. వాళ్ళ సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరం వచ్చిన ఏ హామీ నెరవేరలేదు. ముఖ్యంగా సిపిఎస్ విధానం ఒకటే కాదు, అనేక డిఎల్ రావాలి. ఈ గవర్నమెంట్ అయినా టీచర్స్ కు ఇబ్బంది పడితే ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని మన గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సిపిఎస్ అదే ఓపీఎస్ కూడా ఈ రోజు జీతాలు సంబంధిస్తే ఇచ్చారేమో కానీ మాకు రావాల్సిన డిఎల్స్ రాలా, డిఎల్ రాలా. ఆ స్కూల్స్ లోనేమో ఒకే విధానాన్ని 4 సార్లు అవలంబించాల్సి వస్తుంది. ఈ విధానం దేశంలోనే బీజేపీ మత విద్వేషాలు సృష్టిస్తోందని సిపిఐ రాష్ట్ర నాయకులు పి కామేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమ్మి రమణలు ఆరోపించారు. అమర్భవన్లో ఈ రోజున సిపిఐ నాయకులు మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. రాజకీయ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సమంజసం కాదని, విశ్వ హిందూ పరిషత్తు ఏబీవీపీ నాయకులతో బీజేపీ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తుందని అన్నారు. నక్సలిజాన్ని, కమ్యూనిజాన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రశ్నించే వారిని కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుందని విమర్శించారు. పార్టీ కార్యాలయపైన ఢిల్లీలో ఏఐ సమిటిని వ్యతిరేకించారని ఒక దురుద్దేశంతోనే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యాలయపై భారతదేశ వ్యాప్తంగా దాడి చేయడం దుర్మార్గమైన చర్య. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో కూడా బీజేపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు సించి తగలబెట్టడం అత్యంత దుర్మార్గం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని వీళ్ళు కూనీసేసినట్టు లెక్క. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరము విద్యార్థులపైన, యువకులపైన, మహిళలపైన దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఆంధ్ర యూనివర్సిటీలో వామపక్ష సంఘాలైన విద్యార్థి సంఘాల నాయకులపైన, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులపైన దాడులు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ప్రశ్నించే వారిపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడుల్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్క కార్మిక సమస్యలు, రెండో పక్క రైతాంగ సమస్యలు, మూడో పక్క మహిళల సమస్యలు, నాలుగో పక్క ప్రాజెక్టుల యొక్క సమస్యలు, అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉండగా కేవలం లడ్డు సమస్యపైనే గత 3 నెలలుగా అసెంబ్లీలోనూ బయట ఈవేళ ఒకరినొకరు విమర్శించుకుంటూ కేవలం ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించడానికి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఈవేళ చెప్పులు వేసుకొని ప్రసాదం పట్టుకోలేదని, చెప్పులు వేసుకొని బొమ్మలు పట్టుకున్నాడని, ఇటువంటి వివాదాలతో చవకబారు విమర్శలతోటి ఈవేళ అధికార ప్రతిపక్షాలు ఈవేళ రాష్ట్రాన్ని బజారు గీడిస్తున్నాయి. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను నిందితులతో కుమ్మక్కైన పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరమణ డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు పునఃదర్యాప్తు నిమిత్తం ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ నేతృత్వంలోని నీట్ నిన్న
సుప్రీంకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో అనంతబాబు భార్యను పోలీసు అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని విదసం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ గాంధీ విగ్రహం వద్ద విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల అనుమానాస్పద వైఖరిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దోషులతో కుమ్మక్కైన పోలీసు అధికారులను ఛార్జిషీట్లో చేర్చాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ కేసులో మొదటి నుంచి అనేక అనుమానాలు వెంటాడాయని, ఈ హత్యపై సిబిఐ విచారణ కోసం విదసం నాయకత్వం నాటి గవర్నర్ను కూటమి సర్కార్లో హోంమంత్రికి విజ్ఞప్తి చేసిన క్రమంలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారితో సిట్ వేసిందని అన్నారు. సిట్ ఛార్జిషీట్లో ఏటూగా అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గం నమోదు చేసినప్పటికీ ఇంకా దోషిని లేదని అన్నారు. ఆమె పారిపోయేందుకు సహకరించిన అధికారులను కూడా ఛార్జిషీట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. 302 పెట్టాల్సిన దగ్గర కేవలం అనుమానాస్పద మరణం అనేది పెట్టారు. ఇక రెండవది సీసీ ఫుటేజ్ సేకరించలేదు. అతని భార్య శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు శవంతో పాటు ఎమ్మెల్సీ భార్య ఉంది. ఆమె భార్యని అతని భార్య రోజాని నిందితుల జాబితాలో చేర్చలేదు. అరెస్టు సమయంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్ర బాబు గారు ఆ నిందితుడిని అడిగారు, ఎమ్మెల్సీ గారు లేదంటే ఆయన పేరు ప్రస్తావించి రాకమర్యాద చేశారు. అతనికి బెయిల్ సులభంగా వచ్చేటట్టుగా సకాలంలో ఛార్జ్షీట్ వేయకుండా డిఫాల్ట్ బెయిల్ వచ్చేదానికి సహకరించి ఆనాడున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈ నిందితులతో కుమ్మక్కయింది. ఈ విషయాన్ని దేశ ఐక్యవేదిక ఆనాటి గవర్నర్ తదుపరి నేటి హోంమంత్రి గారిని కలిసి ఈ కేసులో పునర్విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన మేరకు ప్రభుత్వం స్పందించి గత మే నెలలో పార్టీ మనీష్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని సిట్ వేశారు. ఆయన మన నివేదన సమర్పించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్ లో ఏటూగా అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా ఏలియాస్ రోజులు పెట్టారు. కానీ ఆమె పారిపోయే విధంగా మళ్ళీ అధికారులకు సహాయం చేసి సమాచారం లీక్ చేస్తే ఆమె అక్షంలోకి వెళ్ళిందని చెప్పి బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న హాస్టల్స్ లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ అధికారి రాజులమ్మ పేర్కొన్నారు. కస్పా స్కూల్లో ఈరోజు బీసీ హాస్టల్స్ లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ తరగతి సిలబస్ సులభతరంగా అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల్లో పరీక్షలు ఏ విధంగా రాయాలి అన్న అంశంపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు ఆత్మస్థైర్యంతో రాయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ బాయ్స్ హాస్టల్స్ విజయనగరం వార్డెన్ డి జానకిరావు, మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సు 10th క్లాస్ విద్యార్థులకి పునశ్చరణ మరియు అవగాహన సదస్సులు మన మొత్తం 12 హాస్టల్ నుండి నిర్వహించడం జరుగుతుంది. మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ని డిఓ గారి సహాయ సహకారాలతో ఎక్స్పర్ట్ టీచర్ని అందరినీ సేకరించి వాళ్ళు ఈ కస్బా హై స్కూల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మేము కేవలం 100% 100% అంటే మార్క్స్ సాధించాలి, 100% ఉత్తీర్ణత చెందాలి అనే సంకల్పంతో ఈ కొత్త వరవడిని నిర్వర్తించి చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా కొనసాగిస్తున్నాము. కాబట్టి మా అందరి పిల్లలందరూ 100% పాస్ అవుతారని మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. మేము 100% సాధిస్తాము, సాధించి తీరుతామని మనం చేసుకుంటున్నాము. ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి పిల్లలకి ఇప్పుడు ఈ ఉన్న షార్ట్ పీరియడ్లో ఏ విధంగా ఎగ్జామ్స్ని ఎదుర్కోవాలి, పిల్లలంటే ఎగ్జామ్స్ అంటే ఎక్కువగా ఒత్తిడి గురవుతుంటారు. అటువంటి ఒత్తిడి పోగొట్టడానికి డిఫరెంట్ సబ్జెక్ట్ టీచర్స్ని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి ఈ షార్ట్ పీరియడ్లో పిల్లలు ఒత్తిడి గురి కాకుండా ఎటువంటి టిప్స్ని మనం షేర్ చేయగలిగితే ఎగ్జామ్స్లో అంత ఒత్తిడి గురి కాకుండా బాగా రాస్తారని ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి కూడా మేము టీచర్స్ని ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగిందండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు కూడా ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 1 hour గ్యాప్తో
నా పిల్లలకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి క్లాసులు ఇప్పిస్తున్నామండి. అలాగే ఒత్తిడిని కూడా గురి కాకుండా ఉన్న షార్ట్ పీరియడ్లో హెల్త్ పైన కూడా దృష్టి పెట్టుకొని ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుందని ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ చేపడుతున్నామండి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో డైకిన్ ఇండియా 3వ డైకిన్ సొల్యూషన్ ప్లాజాను పెదవాల్తేరులో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా డీలర్ అభివృద్ధిని పెంచడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్న అనేక డైకిన్ ప్రణాళికలలో ఈ కొత్త ప్లాజా ఒకటని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోయల్ అన్నారు. డైకిన్ గ్లోబల్ నుండి అధునాతన సాంకేతికత కలిగి ఉన్న డైకిన్ ఉత్పత్తులు తక్కువ యాజమాన్య ఖర్చులు, సాటిలేని నాణ్యత మరియు అత్యుత్తమ మన్నికను అందిస్తాయని అన్నారు. ఈ ప్రాంతంలోని వినియోగదారులు ఇప్పుడు ప్లాజా డైకిన్ శిక్షణ పొందిన బృందం ద్వారా ఈ ఎయిర్ కండిషనర్లను యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. అసాధారణ అమ్మకాలు, సేవ మరియు నిర్వహణకు కట్టుబడి ఉంటామని చెప్పారు. Our Solution Plaza at Vizag Air Control for Mr. Mohammed at Walter Road. This is Daikin's third exclusive showroom in the city of Vizag. Here you all can see we have displayed, when we say Solution Plaza, I mean all air conditioning solutions are available at this showroom. Be it residential, be it wall ACs, wall type room ACs or cassette ACs or commercial products like VRV, everything is available here. So it will be, we are happy to say that this new showroom will be an excellent opportunity for the consumers of the Vizag city who will look for best energy efficient, latest technology, most environment friendly air conditioning solutions. We also have just to share here, Daikin India has its biggest manufacturing plant also in the state of AP at Siri City, which is nearby, and there we produce all our room ACs and VRV systems. So we are very confident that with this third edition of showroom in Vizag city, the consumers will be highly benefited. And we have also displayed our latest range of room ACs which we have recently launched for the upcoming summer season. ఇవాళ మేము వైజాగ్కి రావడం కారణం ఏంటంటే ఇక్కడ మా డైకిన్ సొల్యూషన్ ప్లాజా పెద్ద వాల్టేర్లో వైజాగ్ ఎయిర్ కంట్రోల్ షోరూమ్ ఓపెన్ చేశారు. ఈ డైకిన్ ఎక్స్క్లూజివ్ సొల్యూషన్ ప్లాజాలో మీకు డైకిన్ సంబంధించిన ప్రతి మిషన్ అంటే క్యాసెట్స్ కానీ, డక్టబుల్ కానీ, స్ప్లిట్స్ కానీ, చిల్లర్స్ కానీ, లేకపోతే విఆర్వి అన్ని ప్రోడక్ట్స్ డైకిన్ ఇక్కడ షోకేస్ చేశామన్నమాట లైవ్గా. మీ అందరు తెలుసుకుని ఏంటంటే డైకిన్ వరల్డ్ నంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కూడా కాకుండా ఇండియాలో కూడా నంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ అనమాట. మనం డైకిన్ నంబర్ 1 ఇండియాలో దాదాపు 14,000 కోట్ల టర్న్ ఓవర్తో నంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. ఇక్కడ వైజాగ్లో కూడా ఇది 3వ సొల్యూషన్ ప్లాజా ఉంది. ఈ సొల్యూషన్ ప్లాజాలో మీకు అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. మా సంజయ్ గోల్ గారు చెప్పినట్టు డైకిన్ ఇండియాలో చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేస్తుంది. దాంట్లో మనం శ్రీ సిటీ అనే ఎక్కడైతే తడా దగ్గర ఉందో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,000 కోట్లు పెట్టి 2 ఫ్యాక్టరీస్ పెట్టాం. 3వ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నాం అక్కడ. ఈ ఫ్యాక్టరీలు అన్నీ రెడీ అయ్యేప్పటికీ దాదాపు 30 నుంచి 40 లక్షల ఎయిర్ కండిషనర్స్ మన ఆంధ్రప్రదేశ్లో తయారవుతాయి అన్నమాట. మా ప్రోడక్ట్ అయితే దీంట్లో విఆర్వి అండ్ డక్టింగ్ అండ్ స్ప్లిట్ అండ్ క్యాసిటీస్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి. కంప్లీట్ మనకి ఏంటంటే ఇక్కడ షోరూంలో ఓపెన్ చేసినవన్నీ కూడా అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి 2026 మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మంచి సర్వీసు మీకు ఇవ్వడానికి మేము ఎనీ టైం 24/7 మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో మాకేంటే మా ప్రోడక్ట్ మా షోరూమ్ ఒకసారి విజిట్ చేసి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా మీడియా పరంగా అందరికీ కోరుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సమాజానికి ఆదర్శప్రాయులని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కరీం కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా ఎనలేని సేవ చేశారని అన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ప్రతి ఒక్కరూ చదవాలని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు బోర రమ్య యాదవ్, చరగడ సూరిబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ గారు
వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా కాంగ్రెస్ తరఫున నివాళులర్పిస్తున్నాము. ఆయన చేసిన సేవలు కానీ స్వాతంత్ర సమరం టైంలో ఆయన చేసిన సేవలు ప్రత్యేకంగా గుర్తింపు కలిగింది. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి ఆయన ఆత్మ శాంతించాలని మనసారా కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారితో సమకాలికులు. వారితో పాటు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ లాంటి ప్రముఖులు ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకలించి వెనక్కి పంపించిన మహలో ఒక్కరైనటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నాయకులు కుంభ రవికుమార్ విమర్శించారు. ఈ మేరకు బద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్, డ్వాక్రా మహిళల రుణాల కేటాయింపులపై స్పష్టత లేదని మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపులో అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పెన్షన్స్ ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. అంటే దాదాపు సంవత్సరానికి 9,600 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ మీరు ప్రకటించినటువంటి ఈ 3 బడ్జెట్లలో 0 కేటాయింపులు. అంటే ఈ 3 బడ్జెట్లలో కలిపి దాదాపు 28,900 కోట్ల రూపాయలు కేటాయించవలసిన బడ్జెట్ మీరు ఇచ్చినటువంటి మాట తప్పారనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నా. అలాగే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కింద రుణాలు, ఏడాదికి దాదాపు 5,000 కోట్ల రూపాయల అవసరం. ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా 0 వడ్డీ కింద రుణాలు ఇస్తామని స్పష్టమైనటువంటి హామీ మీ మేనిఫెస్టోలో మాట్లాడారు. కానీ ఈ 3 బడ్జెట్లో మీరు కేటాయించింది 0. మొత్తం 3 బడ్జెట్లో కలిపి కేటాయించవలసినటువంటి బడ్జెట్ 15,000 కోట్లు కంప్లీట్ గా ఎగనమ పెట్టారు. అంతేకాకుండా సూపర్ 6, సూపర్ సక్సెస్ అని 20 నెలల్లో విజయాలంటూ బడ్జెట్లో మీరు ప్రధానంగా ప్రసంగం చేశారు. ఏమిటి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6, దానిలో మీరు చేసినటువంటి విజయాలేంటో కొన్ని ఉదాహరణలు. తల్లికి వందనం, రాష్ట్రంలో ఉన్నటువంటి 87,41,885 మంది బడికి వెళ్లే పిల్లలకి ఏడాదికి 15,000 చొప్పున దాదాపు సంవత్సరానికి 13,112 కోట్లు కేటాయించాలి. కేవలం ఈ బడ్జెట్ లో మాత్రమే మీరు కేటాయించింది 8,457 కోట్లు మాత్రమే. మీరు కేటాయించిన కోట 4,656 కోట్లు. అంటే దాదాపు ఈ 3 బడ్జెట్లు కలిపి మీరు కేటాయించవలసింది మొత్తం కూడా 24,504 కోట్లు. దాదాపు పూర్తిగా 4,655 కోట్లు మినహాయించి 8,450 కోట్లు మినహాయించి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీల ఎంపిక కొరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె దయానంద్ మాట్లాడుతూ వీల్ చైర్, ఆర్థో కేటగిరీలకు సంబంధించి మెన్, ఉమెన్ భాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన వారంతా ఈ నెల 25, 26 తేదీలలో విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు మార్చి 6 నుండి 10 వరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగబోయే జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి కళ్యాణి, జాయింట్ సెక్రటరీ కె లక్ష్మి, శ్రీకాకుళం ట్రెజరర్ స్రవంతి, కోచ్ శ్రీన్ తదితరులు పాల్గొన్నారు. పారా బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ నెల 25, 26 తేదీల్లో పారా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఉన్నాయో
వాటికి ఎంపికల కోసం ఈరోజు జిల్లా స్థాయి పోటీలను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా 28 మంది వరకు ఈ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ హాజరవడం జరిగింది. వీరిలో ఇప్పటికే 14 మంది వరకు సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క పోటీల్లో మెన్ ఉమెన్ కేటగిరీల వారికి, అదేవిధంగా ఆర్దో మరి అదేవిధంగా చైర్ కేటగిరీలకి ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. అటెండ్ అయ్యి ప్రతిభ కనబరిచినటువంటి ప్లేయర్స్ అందరికి కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వీరంతా కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు మరి ఎంపిక అవడం జరిగింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారుల్ని ఏదైతే రంగారెడ్డి జిల్లాలో మార్చి 6 నుండి 10వ తేదీ వరకు మరి జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు ఉన్నాయో ఆ పోటీలకు వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ పారా క్రీడల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. దేవుడంటే భక్తి లేదు, హిందువుల మనోభావాలంటే గౌరవం లేదు. అధికారంలో ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని అవమానించి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడినే వాడుకుంటున్నది జగన్ రెడ్డి ముఠా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో దేవదేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి వైసీపీ నేతలు దిగజారని మండిపడ్డారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు చెప్పులు షూలు వేసుకుని పట్టుకుని నినాదాలు చేస్తూ శాసనసభలోకి వెళ్లడం దేవుడిపై గౌరవం లేకపోవడమేనని విమర్శించారు. శ్రీవారి ఆలయంలో శ్రీవారి నామస్మరణ మాత్రమే వినిపించాల్సిన పవిత్ర ప్రదేశంలో జగన్ రెడ్డి రక్షక గోవిందా అంటూ నినాదాలు చేయించడం హిందూ మనోభావాలకు తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు. మరి ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగిందండి. వైసీపీ నాయకులకైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా హిందూ దేవతలన్నా హిందూ ఒక మనోభావాలన్నా సరే ఏమాత్రం భయం కానీ లెక్కలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి. అలాగే ఈ ఫొటోస్ పట్టుకొని కేవలం రాజకీయం చేయాలి, రాజకీయంగా వాడుకోవాలన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మన వారి ఒక అనుచరులతో శాసనసభ్యులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకొని చెప్పులతోని బూట్లు వేసుకుని అవమానపరిచి కేవలం ఆయన చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అప్పుడు ఆయన అధికారం ఉన్నప్పుడు కూడా చట్టసభల్లో వెకిలి చేష్టలతో వెకిలి నవ్వులతో దూషిస్తూ ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని అపహాసం చేస్తూ గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళని గడిపారు. ఇప్పుడు కూడా ఆయన ఒక నీచ బుద్ధితో హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏమాత్రం లెక్క లేని విధంగా ఆయన చేయడం చాలా దుర్మార్గం అండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన వేదాల్లో కావచ్చు లేకపోతే ఇతిహాసాల్లో కావచ్చు మనం చూసుకుంటే అటు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారు. వారు హిందూ దేవాలయాల మీద పడి అవి ధ్వంసం చేస్తుండేవారని చెప్పేసి కథలుగా వినేవారు. కానీ ఇప్పుడు కలియుగంలో నేరుగా చూస్తున్నాం. కల్తీ లడ్డు తయారు చేసి పాలు ఉపయోగించకుండా నేరు తయారు చేసేది ఏదైతే ఉందో అది కెమికల్ రూపంలో ప్రమాదకరమైనటువంటి రసాయనాల రూపంలో కలిపి మరి సప్లై చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ ప్రవర్తన కానీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని వాళ్ళు చేస్తున్న రాజకీయాలు కానీ చెప్పులేసుకొని ఒక కల్తీని దగ్గర నుంచి చూస్తే హిందువుల యొక్క పవిత్రతను హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. కాబట్టి ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలు మతాల మీద కూడా చేయొచ్చు, మతాలను కూడా అడ్డుపెట్టుకోవచ్చు అని ఇవాళ జగన్మోహన్ గారు కోరుకుంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఒక 11 సీట్లు ఇచ్చారు. ఈసారి టెన్నిస్ ఆడుకోవడానికో లేకపోతే షటిల్ ఆడుకోవడానికో. శ్రీమన్నార్ రాజగోపాల స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయని కమిటీ చైర్మన్ దేవేంద్రనాథ్ తెలియజేశారు.
ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. ఆలయ ప్రధాన పూజారి ఫరిహారం మణిబాబు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, గరుడ సేవతో పాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తులందరూ ఈ నెల జరిగే స్వామివారి కళ్యాణానికి తిలకించేందుకు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, కమిటీ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు. నుంచి మరి 1/3/2026 వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అనేక హోమ పూజలు మరియు స్వామివారి కళ్యాణం మరియు ఇతర ఎన్నో కార్యక్రమాలని ఆ రోజు మేము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులందరూ విచ్చేసి మా యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుడి తాలూకా ఆశీస్సులు పొందాలని మరీ కోరుకుంటున్నాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిస్థితులు, జిల్లా యంత్రాంగం, విశ్వవిద్యాలయ యాజమాన్యంతో కూడిన కమిటీతో ఏబీవీపీ నాయకులు జరిపిన చర్చల ఫలితాలపై విశాఖలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయని అన్నారు. మత విధ్వంసాలను రెచ్చగొడుతున్నామని, తమపై బురద జల్లడం సరికాదని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి ఎంతో మంది జాతీయవాద భావాలు కలిగిన నాయకులు ఆర్ఎస్ఎస్ నుండి శిక్షణ పొందారన్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం విద్యార్థి సంఘ నాయకులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు విఘాతం కలిగించేలా కరపత్రాలు మంచుతున్నారని మండిపడ్డారు. సాయంత్రం ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతా ఉంటే దాడి చేశారు. ఈ శాఖ ఈరోజు జరిగేది కాదండి. గత 75 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ సూరి భగవంతం గారు ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్న రోజు దగ్గర నుంచి కూడా ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శాఖ జరుగుతుంది. ఇదే కమ్యూనిస్టు లీడర్లు ఎంతోమంది ఈ యొక్క విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణులయ్యారు, లీడర్షిప్ చేశారు. అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది. భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా ఇదే శాఖ నుంచి వారు నాయకత్వ లక్షణాలు లేదా జాతీయ భావాలను నేర్చుకోవడం జరిగింది. ఇది స్వయాన ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర జరుగుతుంది. మొదట్లో అవుట్ గేట్ బయట జరిగేది. అవుట్ గేట్ బయట జరుగుతున్నప్పుడు 75 సంవత్సరాల క్రితం డాక్టర్ సూరి భగవంతం గారే బయట ఎందుకు చేసుకోవాలి, మనకి ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, లోపల చేసుకోండి అని ఆ రోజు మొదలైనటువంటి శాఖ ఈ రోజు వరకు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్విరామంగా సాగుతుంది. గోండాలు వచ్చామంట. నేను యూనివర్సిటీ స్టూడెంట్ ని. అక్కడ దాదాపుగా 15 మందే ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ డీను, సెక్యూరిటీ ఫోర్సు, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలోనే అక్కడ జరిగిన సంఘటనలో వాళ్ళందరూ చూశారు. చూసిన తర్వాత కూడా వాళ్ళు 50 మంది ఉన్నారు అని నిర్భయంగా చెప్తా ఉంటే సెక్యూరిటీ డీన్ కానీ వీళ్ళు కానీ అలా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. ఇది అయిపోయిన 3 రోజుల తర్వాత 20వ తారీఖు వీళ్ళు ఆర్ఎస్ గుండాలు అని చూస్తున్నారు కదా, ఈ పాంప్లెట్ స్టూడెంట్స్ క్లాసుల్లో పంచడం జరిగింది ఓపెన్ స్పేస్లో. రిజిస్టర్ దీని ముందు రోజే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదగానే ఒక సర్క్యులర్ పాస్ చేశారు. ఆ సర్క్యులర్ లో ఏముందంటే ఎటువంటి పొలిటికల్ మీటింగ్స్ కానీ, ఎజెండాస్ కానీ, ర్యాలీస్ కానీ, పొలిటికల్ వ్యూస్ కానీ, ఐడియాలజీస్ కానీ ఇలాంటివి ఏవి స్టూడెంట్స్ లోకి వెళ్ళకూడదని క్లియర్ కట్ గా ఆ సర్క్యులర్ లో మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఉన్న లైన్స్ ని వీళ్ళు అతిక్రమించి వైలేట్ చేసి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ స్పేస్ లో ఈ పాంప్లెట్ జరగడం జరిగింది. చూడండి ఇక్కడ కింద చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అంట, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ నాయకులు వీళ్ళందరూ అక్కడ క్లాసులోకి వెళ్ళి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ మీద తప్పుడు ప్రచారాలు చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత మేము వెళ్ళి సెక్యూరిటీ డీన్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా ప్రూఫ్స్ చూపించి వీళ్ళని కంప్లైంట్ చేస్తే సెక్యూరిటీ డీన్కి ఇదిగోండి ఈ పత్రాన్ని రెండింటిని సబ్మిట్ చేశాము. రిజిస్టర్ గారికి ఇది ఇచ్చి కంప్లైంట్ చేయండి అంటే ఆయన పోలీస్ శాఖ వారికి ఇచ్చి అది ఏం చేయకుండా వదిలేశారు. అక్కడున్న ప్రొఫెసర్లు కూడా మేము వెళ్ళి దాడి చేశామని తప్పుడు ప్రచారాలు చేసుకొని వీడియోలు వదిలారు. పార్వతీపురంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. పట్టణంలోని ప్లస్ జిమ్ లో ఒక్కసారిగా మంటలు చెరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
జిమ్ లో ఉన్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం. అగ్ని వేగంగా వ్యాపించడంతో జిమ్ పరికరాలు, ఇంటీరియర్ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. సుమారుగా 18 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని స్కూల్ విద్యార్థులకు తెలుగు పద్యం, భావం, తెలుగు అక్షరాలతో చిత్రలేఖనం, పరాయి భాషా పదాలు రాకుండా తెలుగులో మాట్లాడడం వంటి పోటీలు నిర్వహించారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అనే 3 కేటగిరీల పిల్లలకు పోటీలు నిర్వహించామని నిర్వాహకులు రాజేశ్వరరావు తెలిపారు. సుమారు 250 మంది 30 స్కూల్స్ నుంచి ఈ పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. పిల్లలకు భాషలు నేర్పించే తొలి గురువు తల్లి కాబట్టి మాతృభాష అని అంటారని, మాతృభాషలో బోధన వల్ల పిల్లలు చాలా సులువుగా విషయాలు అవగాహన చేసుకుంటారని ఆయన అన్నారు. యునెస్కో 1999లో నిర్ణయించింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ప్రపంచ దేశాలు అన్నింటిలోని కూడా తమ మాతృభాషలన్నింటినీ కూడా పరిరక్షించుకోవడం, సంస్కృతిని వాటిని పరిరక్షించుకోవడం కోసం ఈ దినం జరపడం జరుగుతోంది. మేము కూడా అల్లూరు సీతారాం విజ్ఞాన కేంద్రంగా గత 3 ఏళ్లుగా ఇదే రోజున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషని రక్షించుకోవడం, కాపాడుకోవడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, వీళ్ళందరికీ తెలుగు పదాలు అలవాటు చేసేటట్టుగా స్కూల్ పిల్లలకి పోటీలు అనేటువంటిది మేము నిర్వహిస్తున్నాం. ఈసారి 4 అంశాల మీద పోటీలు నిర్వహించాం. ఒకటి పద్యం, భావం, రెండోది ఏమో పరాయి భాషా పదాలు రాకుండా తెలుగులో మాట్లాడడం, తెలుగు అక్షరాలతోటి బొమ్మలు గీయడం, నాలుగోదేమో మేము చెప్పినటువంటి తెలుగు పదాలను వాళ్ళు మళ్ళా తిరిగి రాయాలి. అదే డిక్టేషన్ అనమాట. ఎలాగైతే స్పెల్ బి ఇంగ్లీష్లో ఉంటుందో అలాగా. ఈసారి ఇవాళ దాదాపు 250 మంది పైగా పిల్లలు అనేటువంటి వాళ్ళు పాల్గొన్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండేది. వాస్తవానికి ఏంటంటే 10th క్లాస్ పరీక్షలు వాటి వలన సీనియర్స్ కొంచెం తక్కువ మంది హాజరయ్యారు. ప్రతిరోజు పరీక్షలు పెడుతున్నారు అందువల్ల. కాబట్టి ఇది అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ 4 ఈవెంట్లు కూడా 250 మంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్లు అయిపోయిన వెంటనే అందరికీ కూడా పాల్గొనే వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇస్తాం. అలాగే ప్రతి ఈవెంట్లోని మొదట 3 కూడా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ ఎంవీఎస్ శర్మ గారు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఆయన హాజరవుతున్నారు. వారి చేతుల మీదుగా సర్టిఫికేట్లు, మెమెంటోలు ఇవ్వడం జరుగుతుంది. పలు శాఖల అధికారుల పనితీరుపై ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భోగాపురం మండలం పరిషత్ సమావేశ భవనంలో ఆదివారం ఎంపీపీ ఉప్పాడ అనుషారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు పనులు పూర్తి చేసిన బిల్లులకు ఇవ్వడంలో జాప్యం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామాల్లో రాజకీయం చేయవద్దని, గత 6 నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే వైద్య, విద్యం, రెవెన్యూ, వ్యవసాయ శాఖల తీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమని సర్పంచులు, ఎంపీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ఇబ్బందులు పడడం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు మాట్లాడుతూ అధికారులు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని, గ్రామాల్లోకి వచ్చిన సమస్యలను సభ్యులకు వివరించడంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఎంపీపీ ఉప్పాడ అనుషారెడ్డి మాట్లాడుతూ ప్రతి సమావేశంలో పూర్తి స్థాయి నివేదికలతో మండల స్థాయి అధికారులు హాజరు కావాలని పిలుపు ఇస్తున్నప్పటికీ దాన్ని పాటించకపోవడం సరికాదని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని మండలాభివృద్ధికి దోహదపడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఈ 3 నెలల కాలంలో మీరు ఎన్నో రికార్డ్ చేశారు. మీకు అంత బిజీ రోడ్ ఏమి ఉందా? ప్రతి మండలం నుంచి పక్క మండలానికి ఇన్సార్జ్ ఇస్తారా? మీరు ఎందుకు చేయలేకపోతున్నారా? క్లియర్గా సభాముఖంగా ఎవరైనా చేయొద్దు అంటారా? మీకు చేయలేకపోతున్నారా? మీకు టైం లేదా? మీకు చేత కాదా? ఏదో ఒకటి క్లారిటీ ఉంది. సార్ మనకి వర్క్ అయినప్పుడు అయితే మనం లేదు సార్. అది వర్క్ అయితే మనకి డిలీట్ అయితే ఇంకేం చేయలేదు సార్. నేను డిలీట్ చేయమని పెట్టి నేను లెటర్ పెట్టాను.
డిలేట్ అయితే కావాలి సార్. మీరు అడిగిన క్వశ్చన్ వేరు, మీరు చెప్పే ఆన్సర్ వేరు. ఆ టైంలో జేఈగా మీరున్నా ఇంకొకరు నాకు సంబంధం లేదు. పిఆర్ జేఈ సంవత్సరంలో పిఆర్ జేఈ గారి సంవత్సరంలో నేను రోడ్ కన్స్ట్రక్షన్ చేసేసి ఆటలో ఆడడం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వారంలో ఒకరోజు ఆటలకు కేటాయించి ఒత్తిడిని దూరం చేయాలన్న ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రూపొందిందని ఎమ్మెల్యే వివరించారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ రకాల పనులతో బిజీగా ఉండే వారంతా ఆదివారం ఓ చోట కలిసి ఆటలు ఆడడం వల్ల ఒత్తిడి నుంచి దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదని, పనుల ఒత్తిడి వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆటలు, వ్యాయామం దోహదపడతాయని అన్నారు. ప్రతి నెలలో 2, 4 ఆదివారాలు నిర్వహించే ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింత సందడిగా కొన్ని కొత్త అంశాలతో నిర్వహించుకుందామని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ కమిషనర్ పావని, సిబ్బంది, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత హ్యాపీ సండే అనే ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. రెండో ఆదివారం అలాగే 4వ ఆదివారం మీ అందరితో పాటు ఒక్క ఫర్ చేంజ్ మన రెగ్యులర్ బిజీ లైఫ్ లో చాలా బిజినెస్కి వెళ్ళిపోతాం, ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, అన్నీ మర్చిపోయి ఒక ఆదివారాన్ని మీరు కూడా పిల్లల్లాగా అయిపోయి ఒక హ్యాపీనెస్ ని తీసుకురావాలనే ఉద్దేశంలోనే ప్రభుత్వం ఒక మంచి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసింది. ఈరోజు పార్వతీపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు చాలా మంది ప్రముఖులు అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం ఒక ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మళ్ళీ 4వ ఆదివారం ఖచ్చితంగా మనం ఇదే ప్రోగ్రాం ఇంకో విధంగా చేద్దామని, మీతో ఇంటరాక్ట్ అవుదామని ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకొచ్చింది. పార్వతీపురం పట్టణంలో గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపారస్తులు, ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే విజయ్ చంద్ర మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య స్వస్తి పలకడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా నర్సీపురం నుంచి పొలాల మధ్యలో నుంచి జంజావతి కాలువ గట్టు మీదుగా బైపాస్ రోడ్డు మంజూరు అయిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. రామభద్రపురం నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు పట్టణానికి సంబంధం లేకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే రోడ్డు విస్తరణపై క్లారిటీ ఇవ్వడంతో పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. కారణాల వలన రైతులు సహకరించకపోవడం వలన దాన్ని టేకప్ చేసుకోలేకపోయాం. R&B డిపార్ట్మెంట్ కి ఆయన గ్రీన్ ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో ఈ పొలాల మధ్య నుంచి వెళ్తూ ఈ కాలువ మీద నుంచి వెళ్తూ మన రాయగఢ దాటి అయితే శివిని మన విక్రమపురం అక్కడికి నర్సీపురం దగ్గర స్టార్ట్ అవుతూ అట్టించి అటు డైవర్ట్ చేయాల్సిందిగా హెవీ వెహికల్స్ కి ఆయన కూడా ప్రపోజ్ చేశారు. దానికి త్వరలోనే టీం కూడా వచ్చి లైనింగ్ అసలు మొత్తం అంతా వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది మన రామభద్రపురం నుంచి రాయగఢకి వెళ్లే రోడ్డుకి సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం శాసన మండలిలో తప్పుడు ఆరోపణలు చేసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయడం సరికాదని ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు ఆరోపించారు. ఆదివారం భోగాపురం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ విషయంలో వాస్తవాలు చెబుతున్నప్పటికీ వారు అంగీకరించకుండా వైకాపా పార్టీపై బురద జల్లడం తగదని అన్నారు. అధికార దాహంతో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపడతామని ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి వాటిని ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకుండా బడ్జెట్లో ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు ఎయిర్పోర్టుకి భూములు తీసుకుని మరలా వివిధ కంపెనీల పేరుతో రైతుల భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని, అందుకు తాను బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి శాసనమండలిలో ప్రస్తావించడం జరుగుతుందని, రైతులందరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. అవసరమైతే మీకు అండగా నిలబడతామని రైతులందరికీ మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉప్పాడ అనుషారెడ్డి, మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా రాబోయే ఈ మండల సమావేశంలో రేపు సోమవారం నుంచి జరగబోయే మండల సమావేశంలో ఒకరోజు తప్పకుండా ఇది గవర్నమెంట్ని అడగడం జరుగుతుంది. దాని మీరందరూ కూడా దాన్ని అదే మీ ఆన్సర్ వాళ్ళు ఇస్తారు, దాన్ని బట్టి మీరు చూడండి. అలాగే ఎయిర్పోర్ట్ విషయం కూడా ప్రస్తావన తెస్తాం. అలాగే ఆడబిడ్డ నిధి విషయం కూడా ప్రస్తావన తెస్తాం. ఎందుకంటే ఆడబిడ్డ నిధులు వాళ్ళు కేటాయించింది ఏమీ లేదు, అది కూడా అడుగుతాం. ఈ విషయాలు మేము అసెంబ్లీలో తప్పకుండా కౌన్సిల్లో
ప్రస్తావనకు తేవడం జరుగుతుంది. అయితే ఒకటైతే నిజం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అభాస్పాలు చేద్దాం అనుకుంటున్నారో అంతే అభాస్పాలు మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే నడుస్తుందో అంతే అభాస్పాలు అవుతారని నేను ఈ సమావేశ సందర్భంగా మీ అందరికీ తెలియటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ టీవీ ఛానల్స్ కొంతమంది తెలుగుదేశం నాయకులు బీటా కెరోటిన్ అనేది ఒక క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన ఒక రసాయనం ఇందులో కలిపారని, దానివల్ల క్యాన్సర్ వస్తుందని మళ్ళీ చాలా టీవీలు అలాగే తెలుగుదేశం మంత్రులు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అసలు బీటా కెరోటిన్ అంటే ఏమిటి అనేది యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? క్యాన్సర్కి రాకుండా చేసేది, అలాగే న్యూట్రియంట్ కూడా. సో ఇది తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆనంద ఆదివారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు ముఖ్య అతిథిగా కమిషనర్ ఎల్ రామలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్, కమిషనర్ మరియు సిబ్బంది యోగాసనాలు వేసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు. నిత్యం పని ఒత్తిడితో గడిపేవారు మానసిక ప్రశాంతత కోసం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇది ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంచుతుందని చైర్మన్ పేర్కొన్నారు. చిరంజీవి యశస్విని శ్లోకాలు, ఆంగ్ల ఉపన్యాసం అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఇందులో కౌన్సిలర్ గెంబల్ శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ కు హిందూ మతంపై గౌరవమే లేదు అన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. పరకామల నుంచి కల్తీ నెయ్యి దాకా తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ పాలన అంటూ మండిపడ్డ పల్లా. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేయాలి. సాగర సంగ్రామ దీక్షలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ పథకాలకు మొండి చేయి అని మండిపడ్డ వైసీపీ నాయకులు. అవగాహన రాహిత్యంతో బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించిన ఎమ్మెల్సీ కుంభా రవి. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఘనంగా హ్యాపీ సండే కార్యక్రమం. హ్యాపీ సండే కార్యక్రమం మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందన్న అసిస్టెంట్ కమిషనర్ కెల్లాన అప్పలరాజు. ఈనాటి వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.